కీర్తనలు 18వ అధ్యాయము 3వ వచనము. కీర్తనలు 18వ అధ్యాయము 3వ వచనము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇక్కడ మొట్టమొదటి మాట చూడండి, కీర్తనీయుడైన యెహోవా అంటే ఇంగ్లీష్లో హీ ఈజ్ వర్ది. అసలు మొట్టమొదటి కారణం ఎందుకు ఆరాధించాలి? ఆయన కీర్తనీయుడు. ఇది గట్టిగా చెప్దామండి, కీర్తనీయుడు అంటే హీఈస్ వర్ది ఆఫ్ అవర్ ప్రైజ్. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇక్కడ వచ్చేటప్పుడే నేను నా దేవుని ఆరాధిస్తున్నాను అనే ఎక్సైట్మెంట్ తోటి ఎంతమంది వస్తారు? నేను ఇక్కడ దేవునితోటి నా హృదయం అంతా పంచుకుంటాను, హృదయం అంతా కుమరిస్తాననే ముందుగానే సిద్ధపడి, ముందుగానే ఆలోచిస్తూ, ముందుగానే ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ప్రవేశించేవారు ఉన్నారా? కీర్తనీయుడైన యెహోవా మొట్టమొదటిగా ఆయనను ఎందుకు ఆరాధించాలంటే ఆయన వర్ది, ఆయన కీర్తనీయుడు, ఆయన ఘనతకు అర్హుడు, ఆయన స్తుతికి పాత్రుడు. దాని తర్వాత ఏంటి అంటే ఆయనకి నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. నన్ను శత్రువుల చేతిలో నుండి రక్షించును. ఎంతమంది చెప్తారండి, ఎన్నో మార్లు అపవాది అయిన సాతాను దురాత్మ శక్తులు నన్ను వెంటాడినాయి, నన్ను పాడు చేయాలని చూస్తున్నాయి, నన్ను నాశనం చేయాలని చూస్తున్నాయి. నా జీవితం అసలు ఇలాగ ఉండకూడదు అన్న పరిస్థితిలో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు అన్నవారుంటే నిజంగా కీర్తనీయుడైన యెహోవాకు హల్లెలూయా అని చెప్పండి బిగ్గరగా. అపవాది దుష్ట శక్తులు, దురాత్మలు, దే ఆర్ వెరీ రియల్. యూ కెన్ నాట్ డినై ద ఫ్యాక్ట్. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, దెయ్యములని వెళ్ళగొట్టండి. దురాత్మ అపవాది అయిన సాతాను వస్తాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభువే చెప్తే దెయ్యాలు లేవని అంటారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు మన జీవితంలో ఎన్ని మార్లు అపవాది మనల్ని దోచుకోవడానికి, మన మనసు పాడు చేయడానికి, మన కుటుంబము పాడు చేయడానికి, మన జీవితం పాడు చేయడానికి ప్రయత్నించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చెప్పగలుగుతాను, యవ్వన కాలం నుండి నేటి వరకు ఏదో ఒక రీతిగా దాడి, ఏదో ఒక రీతిగా నాశనం, ఏదో ఒక రీతిగా పాడు చేయాలని, కలవర పెట్టాలని, ఏదో ఒక రీతిగా దేవుని చిత్తము నెరవేర్చకూడదని ప్రయత్నిస్తానే ఉన్నాడు. కానీ కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడండి, కాపాడే దేవుడండి. ఈరోజు అపవాది మిమ్మల్ని బాధపెడుతున్నాడా? దుష్ట సమూహము, అపవాది శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావము చాలా మంది చెప్తుంటే బాధగా ఉంటుంది. నన్ను రాత్రి పడుకునేవ్వట్లేదండి, దురాత్మలు వచ్చి నన్ను పీడిస్తున్నాయి, నా కలల రూపంలో వస్తున్నాయి, నా ఇదేమంటారు, నా గుండె పైన ఎక్కి నన్ను చోక్ చేస్తున్నాయి, అశ్లీలమైన కార్యాలు చేస్తున్నాయి అని ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు అసలు ఎందుకు అంత స్థానం ఇచ్చారు? ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ, బట్ అంత తలుపు తెరవటానికి కారణం ఏంటి? గత వారంలో చూస్తాము, మనం ఏది చేసినా, ఒకవేళ మన కంటి చూపుతోటి మనము పాపు చేస్తే కంటి చూపు దేహానికి ఏమై ఉందంట? ద్వారమై ఉంది అని యేసు ప్రభు చెప్పాడు. యువర్ ఐస్ ఆర్ ద డోర్ టు యువర్ బాడీ. మీరు ఏది చూస్తారో మీ దేహం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. చాలా మంది చీకటివి, అశ్లీలమైనవి చూస్తూ వారి దేహం అంతా కూడా చీకటిమయంగా చేసుకుంటున్నారు. ఈరోజు ఏమైంది, నా జీవితం ఇంత బాధగా ఉంది, ఇంత ఓటమిలో ఉంది, ఇంత పాడైపోయింది, మీ కంటి చూపు సరిగ్గా లేదు. ఐసైట్ ప్రాబ్లం అనట్లేదు, ఇవి చూసే విధానం, మోహపు చూపులు, లస్ట్ఫుల్, ఇవన్నీ చూడరానివి చూస్తున్నప్పుడు మీ కళ్ళు మీ దేహానికి గేట్స్, ద్వారాలైనాయి. ఆ కంటి చూపు పాడైనట్లయితే దేహం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు అంత దాడి చేయడానికి ఒకవేళ మీరు ఇవ్వలేదేమో, దుష్ట శక్తులు మీకు పంపబడ్డాయి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటిదంటే, యేసయ్యా నన్ను రక్షించయ్యా, యేసయ్యా నన్ను కనికరించు ప్రభు, యేసయ్యా కృప చూపించు అని మొరపెట్టండి. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నన్ను రక్షించును అనే విశ్వాసం ఉందా? మీరు ఎటువంటి అపవాదితోటి, ఎటువంటి చీకటి శక్తులతోటి పోరాడుతున్నప్పటికీ
దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మీ 2 చేతులు చాచి దేవుని సన్నిధిలో బిగ్గరగా మొరపెట్టి, నాకు విడుదల కావాలి, ఈ అపవాది శక్తులకి నా పైన అధికారం ఉండకూడదు అని మీరు ప్రకటించినట్లయితే, వేడుకున్నట్లయితే, మొరపెట్టినట్లయితే నిశ్చయముగా యెహోవా తన బాహు బలము చేత మిమ్మల్ని రక్షిస్తాడు. ఎటువంటి డీప్ లోతైన గొయ్యి అయినా అక్కడి నుండి ప్రభువా అని హృదయపూర్వకంగా మొరపెడితే పరిగెత్తుకుంటూ వస్తాడండి మన దేవుడు. As you praise him, God will open doors. As you praise him, సంఖ్యలో విడిపించబడతాయి. As you praise him, అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తాడు. As you praise him, God will do impossible things in your life. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తాడండి. లేచిన వెంటనే స్తుతించడం అలవాటు చేద్దాము. దినమంతా దేవుని స్తుతించడం అలవాటు చేసుకుందాము. డ్రైవ్ చేసేటప్పుడు స్తుతించడం అలవాటు చేద్దాము. నడిచేటప్పుడు దేవుని స్తుతించడం అలవాటు చేసుకుందాము. నువ్వు పరిశుద్ధుడవు ప్రభా, నువ్వు యోగ్యుడవయ్యా, నువ్వు అర్హుడవయ్యా, నువ్వు కీర్తనీయుడు ప్రభా. సంగమా నోరు విప్పి స్తుతులు చెల్లిద్దామా బిగ్గరగా మా నోట నిండా నేను స్తుతించాలి ప్రభా. నోటి నిండా స్తుతులే ఉండాలి, స్తోత్రాలే ఉండాలి, నిన్ను ఘనపరిచే మాటలే ఉండాలి. నా దేవుడు ఏం చేశాడో తెలుసా అని చెప్పే మాటలు ఉండాలి ప్రభా. అట్టి రీతిగా మా నాలుకని నీ అగ్ని చేత కాల్చి ఎల్లప్పుడూ నేను స్తుతించాలి. ఈరోజు తండ్రి స్తుతి అనే వస్త్రమేమో మా పైన ధరింపచే. Clothe us with a garment of praise, Lord. భారభరితమైన ఆత్మకు ప్రతిగా తండ్రి నీవే స్తుతి వస్త్రము ధరింపజేసా నమ్ముతూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు భారభరితమైన ఆత్మతోటి ఎవరు వచ్చినా, ఎవరు లైవ్లో చూస్తున్నా వారికి నువ్వు స్తుతి అనే వస్త్రము ధరింపజేస్తావు. నీకు వందనాలు ప్రభా. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు చేయక మానడు అనే విశ్వాసము ఆ వ్యక్తి గురించి మేము ధ్యానించిన రీతిగా ఎవరు విడిచినా, ఎంతమంది పోయినా, ఎంత నష్టము కలిగినా, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. You are there for us, Lord. There is nothing we need to fear about. నీ కార్యము మా మధ్యలో ఇంకను జరిగించి కొనసాగింపచేయమని ఈ కొద్ది ప్రార్థనలు ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.